హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నా అండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు అయితే ఇంకో మినీ బ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఇదైతే రెండో రోజు అండి, నాగుల చవితి పండుగ మరుసటి రోజు అయితే ఉంది. నేనైతే ఉపవాసం ఉన్నాను కదా, ఈరోజు కూడా పుట్ట దగ్గరికి వెళ్ళేసి అయితే ఉపవాసం అయితే చెల్లించేసి రావాలి. అయితే ఈరోజు అయితే మనం ఎక్కువ ఏం తీసుకెళ్ళాల్సిన అవసరం లేదు, నిన్ననే అన్నీ పెట్టేసాం కదా. ఈరోజు కొబ్బరి, బెల్లము, పాలు అయితే తీసుకొని వెళ్ళాలండి. ఈ చీర అయితే నేను నిన్న పుట్టకు పెట్టుకున్నాను కదా, మీరు చూసారు కదా, ఆ చీర అండి. ఈరోజు అయితే మనం కట్టుకొని పుట్ట దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇక్కడైతే నేను అక్కడ పుట్ట దగ్గరికి తీసుకెళ్ళడానికి అని చెప్పేసి కొబ్బరి, బెల్లం అయితే ఇక్కడ అంతా కట్ చేసి పెట్టుకుంటున్నాను. పిల్లలకైతే స్కూల్ టైం అవుతుంది పాపకి, అందుకనేసి మా హస్బెండ్ అయితే హడావిడిగా అక్కడెక్కడ తిరుగుతున్నాడు. పాపకైతే అన్నం తినిపిమని చెప్పాను. నేనైతే ఇక్కడ అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నానండి. అది ఇప్పటికీ లేట్ అయిపోయింది. అసలు నిన్నంతా అన్నం తినలేదు కదా, నీరసంగా ఉంది. నీళ్ళు అయితే చాలా తాగాలనిపిస్తుంది కానీ తాగకూడదు అనేసి అట్లే ఉన్నాను. ఇక్కడైతే పొద్దున్నే స్నానం చేసేసి ఇవి రెడీ చేసుకుంటున్నానండి. అలాగే అన్నము, పప్పు కూడా చేసుకోవాలి. మనము ఉపవాసం వదిలిన తర్వాత అయితే నిండు కడవ అన్నం అయితే తినాలి. ఇక్కడైతే చూడండి, కొబ్బరి, బెల్లము, పూలు, కుంకుమ, పసుపు, అగరబత్తీలు, పాలు అన్నీ తీసుకెళ్తున్నానండి. అవి అయితే దేవుని రూమ్లో పెట్టేసి పూజ చేసేసి పుట్ట దగ్గరికి అయితే వెళ్ళేసాము. పుట్ట దగ్గరికి అయితే వెళ్ళి వచ్చిన తర్వాత మనం ఇక్కడైతే ఒక పొద్దు అయితే వదిలేసాం కదా, వదిలేసిన తర్వాత అయితే మనం నిండు కడవ అన్నం అయితే తినాలి. పాపకైతే క్యారీలోకి పెట్టేయాలి కదండి, అందుకనేసి నేను ముందే కొంచెం అన్నం అయితే పక్కకు తీసేసి పెట్టుకున్నాను. మళ్ళీ పాపకు క్యారీలోకి పెట్టేయడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి నిండు కడవ అన్నం తింటేనే మనం ఉపవాసం అనేది అయిపోతుందండి. అందుకనేసి నేను ముందే తీసేసి గిన్నెలోకి పప్పు, అన్నం తీసి పెట్టేసుకొని దేవుని రూమ్లో అయితే పెట్టేసుకున్నాను. ఇంకా నేనైతే పుట్ట దగ్గరికి వెళ్ళేసి వచ్చిన తర్వాత అయితే ఇక్కడైతే అన్నం అయితే తినేసానండి. అసలు నిన్నంతా అన్నం తినలేదు కదండి, అందులోనూ బాబుకు ఫీడింగ్ కాబట్టి చాలా ఇబ్బంది అయిపోయింది. ఇక్కడైతే నేను పప్పు అయితే టేస్ట్ చూడలేదండి, చూడకూడదు కాబట్టి, కానీ పప్పు అయితే మంటగా ఉందండి. టేస్ట్ చూడలేదు, అందుకనేసి ఉప్పు సరిపోనట్లుంది, మంట ఉంది. అయినా కూడా టేస్ట్ అయితే బాగానే ఉందండి. ఇక తినేసాను, ఒక పొద్దు అయితే అయిపోయింది.